హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనము ఇడ్లీ సాంబార్ ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ అయితే మనం సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకునేసి వాటర్ అయితే తీసుకోండి. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత నేను కింద బ్యాళ్ళు అయితే 1 కప్ అయితే తీసుకుంటున్నా వాష్ చేసుకునేసి. సో కింద బ్యాళ్ళు వేసేసి 2 టొమాటోస్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. సో టొమాటోస్ కూడా వేసేసిన తర్వాత 1 ఆనియన్, సో ఇలా నీకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి, వెల్లుల్లి కూడా చూడండి ఇది తీసుకుంటున్నా. వెల్లుల్లి కూడా వేసేసిన తర్వాత కొంచెం చింతకాయ వేసుకోండి. చింతకాయ వేసిన తర్వాత మనము కొంచెం సాల్ట్ అండ్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అండ్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నా వేసేసి, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మనము ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోండి. 3 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వరకు పెట్టుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు నేను మూత తీసి అయితే చూపిస్తా గాయ్స్. ఉడికిపోయింది. చూడండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మిక్సీ కన్నా వేసుకోండి, లేదంటే గెంటితో అయినా పాముకునేసి ఇవంతా నీట్గా పాముకునేసిన తర్వాత మనము పోపు అయితే ఫైనల్గా ప్రిపేర్ చేసుకునేద్దాం గాయ్స్. ఇలా బాగా నున్నగా అయితే అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు నేను పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసేసి అండ్ ఆవాలు కూడా వేసుకొనేసి ఆవాలు ఇలా వేగిన తర్వాత ఇంకా కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్నవన్నీ. ఇలా వేసేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. మీరు మీ క్వాంటిటీ బట్టి వాటర్ అయితే తీసుకోండి. చూడండి నేనైతే ఇంత తీసుకునేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసుకునేసి మీరు ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సాంబార్ని. 5 మినిట్స్ లేదా ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అయితే ఉడికిపోయింది. సాంబార్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా సాంబార్ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం గాయ్స్. ఇడ్లీ సాంబార్కి ఇలా అయితే నేను గిన్నెలో వాటర్ తీసుకున్నా. వాటర్ కోసం 2 మినిట్స్ కాగిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇడ్లీ పిండిని వేసేద్దాం. ఇడ్లీ పిండిని ఇంకా అన్ని ప్లేట్స్కి వేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉడుకుంటే ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోతుంది గాయ్. ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.